చూడండి, మీరు పిలిచారా నన్ను? నువ్వెందుకు నవ్వుతున్నావు? ఇక మీరు కూడా ఏదో మారినట్టుగా కనిపిస్తున్నారు. పూజ చేశాక కాస్త శాంతి లభించిందా? శాంతే కాదు యశోద, స్వామి నారాయణుడు ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపించాడు. నేను కేవలం నా పనిని చేస్తాను. రేపు కంసుని కలవడానికి మధుర వెళ్తాను. ఆ దుష్టుడి ముందుకు వెళ్ళవలసిన అవసరం వద్దు. నేను వాడి దగ్గరికి మిమ్మల్ని వెళ్ళనివ్వను. చూశారు కదా మీరే, మన ఊరి వాళ్ళందరినీ ఎలా చిక్కుల్లో పడేశాడో. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అదే ఉద్దేశంతో పిలుస్తున్నాడు. మీరు నవ్వుకుంటున్నారేంటి ప్రభు? కొద్దిసేపటి క్రితం అమ్మ అందరికీ నన్ను అంటే శ్రీమన్నారాయణుణ్ణి నమ్మాలని చెప్పి వచ్చింది. ఇప్పుడు చూడు, తనే బాధపడిపోతుంది. అస్సలు విచారించవద్దు యశోద. నిన్ను శ్రీమన్నారాయణుడు నిన్ను ఎలాంటి చిక్కుల్లో పడనివ్వడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనతో పాటు. ఇక్కడే ఉన్నారంటే అర్థం ఏంటండి? నువ్వే అన్నావు కదా ఆయనని అన్ని ప్రదేశాల్లో చూశానని. మన ఇంట్లో, గోకులంలో. అందుకనే నువ్వు చింతించకు. నన్ను నా కర్తవ్యాన్ని చేయనివ్వు. రేపు తెల్లవారుజామునే మధురకు బయలుదేరతాను. అసలు మన నుంచి తనకేం కావాలో తెలుసుకుంటాను. మనమిలా ఆకలి దాహాలతో ఎంతకాలం ఉండగలం? కంట ఎండిపోతుంది. జఠరాగ్ని నా ఉదరాన్ని కాల్చేస్తోంది. చాలా దాహంగా ఉంది. కడుపు ఆకలితో మండిపోతోంది. నాకైతే ప్రాణాలు పోతాయనిపిస్తోంది. కంస మహారాజులు దేని ఆలోచనలపై నమ్మకం కలిగి ఉండేవారో దాన్నే మర్చిపోతున్నారు.